హాయ్ ఫ్యామ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఇప్పుడైతే అమెజాన్ పార్సల్ వచ్చింది. ఇది వచ్చేసి పాల బాటిల్ పెట్టాను అనమాట మా చిన్నోడి కోసము. అదైతే ఇప్పుడే వచ్చింది. అది నేను అన్ప్యాక్ చేస్తున్నాను. ఇక్కడ ఈ పాల బాటిలే కాదు, ఇంకా కొన్ని థింగ్స్ నేను మా చిన్నోడి కోసం ఆర్డర్ పెట్టాను. సో అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అందుకనేసి నేను ఇక్కడైతే అన్ప్యాక్ చేసి అన్ని కొన్ని థింగ్స్ చూపిస్తున్నాను. ఇక్కడ మా ఆయన ఇంకా ఎంతసేపు తీస్తావా, ఒకటి తీయడం రావట్లేదా నీకు అనేసి అంటున్నాడు. బాక్స్ కట్ చేయడం కూడా రాదా అని చెప్పి తనే ఇంకా అన్ప్యాక్ చేశాడు. సో ఇదనమాట పౌచ్. ఇది అంటే బాటిల్కి పైన వస్తుంది పౌచ్. ఒకవేళ బాటిల్లో పాలు ఉంటే అవి కొంచెం ఇంకా వెచ్చగా ఉంటాయి అన్నమాట ఈ పౌచ్ వేస్తే. సో ఇక్కడ మేము ఇంకా అన్ప్యాక్ చేస్తుంటే ఆ పక్కన ఇది వచ్చే అట్టపెట్టెలు, ఈ బాక్స్ అంతా కూడా కలబెట్టుకుంటూ మా చిన్నోడు చూడండి ఆ పక్కనే. ఇదన్నమాట బాటిల్. స్టీలే పెట్టాము, అంటే వేడివేడిగా పాలు పోస్తుంటాం కదా అనేసి ఇంకా స్టీలే ప్రిఫర్ చేస్తున్నాము. సో స్టీల్ అది పాల బాటిల్ అండ్ దానికి ఈ పౌచ్ అన్నమాట. అండ్ దీని ప్రైస్ అయితే 649 రూపీస్ ఉంది అమెజాన్లో. సో ఈ బాటిల్కి పైన ఇట్లా ఆరెంజ్ కలర్ మొత్తం అదేమంటారు రబ్బర్ లాగా ఉంది. ఈవెన్ పాలు చాలా వేడిగా అనిపించినా ఆ రబ్బర్ పైన మనం పట్టుకుంటే అదంతా కాలిపోతున్నాయి అన్నట్టు ఏం అనిపించదు అనమాట. కొంచెం వామ్గా అట్లా అనిపిస్తుంది. అండ్ ఈ బాటిల్కి ఇట్లా పౌచ్ వేసుకోవచ్చు. అండ్ దీనికి ఇట్లా చూసారా హ్యాంగింగ్ టైప్. సో ఈవెన్ మనం అట్లా హ్యాంగ్స్ కూడా చేసుకోవచ్చు, కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి. ఇది వచ్చేసి కంపెనీ పేరు క్యూట్ ల్యాండింగ్. అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. దీని లింక్ మీకు కావాలంటే కూడా నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇలా ఉంది లోపల అంతా కూడా. ఏంటిది ఏంటో ఇచ్చారు లోపల. తీసేసా గింజు అండ్ దీని తర్వాత మిమీ వాళ్ళది ఈ బాటిల్ క్లెన్జర్ కూడా ఒకటి పెట్టాను. ఈ లిక్విడ్ ఇది అంటే బాటిల్ మన పాల బాటిల్ ఉంటుంది కదా, దాన్ని వాష్ చేసేదానికి లిక్విడ్ అనమాట ఇది. సో ఇది పెట్టింటే వాళ్ళు శాంపుల్గా ఈ డిటర్జెంట్, షాంపూ ఇట్లాంటిది కూడా ఒకటి ఇచ్చారనమాట. ట్రై చేయండి అన్నట్టు. కొంచెం ఊరికి ఒక డ్రాప్ అయ్యి, ఇంకొక డ్రాప్ అయ్యి, ఇట్లా వాటర్ పోయాలి. వాటర్ అండ్ దీని తర్వాత ఇది ఇంకొక బ్రష్. ఇట్లా పాల బాటిల్స్కి, క్యాప్స్కి అన్నిటికీ కూడా నీట్గా క్లీన్ చేస్తుంది. ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఇక్కడ ఇంకా చాలా టైట్ ఉంటుంది అనమాట. ఇది దీంట్లో ప్రెస్ చేసి ఇలా కూడా అనొచ్చు. సో ఇది ఇట్లా పాల బాటిల్ క్యాప్స్కి అండ్ ఇట్లా ఎడ్జెస్కి వీటికి అన్నిటికి కూడా నాకు చాలా బాగా యూజ్ అనిపించింది ఈ బ్రష్ అయితే. సో అందుకే ఈ బ్రష్ని కూడా మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఈ బ్రష్ 2-in-1 అనమాట. ఇట్లా వన్ సైడ్ ఇలా ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ ఇట్లా బ్రష్ లాగా ఉంటుంది. అండ్ దాన్ని ఇట్లా రొటేట్ చేస్తే ఇది ఇంకొక బ్రష్ అనమాట. ఇట్లా ఈ క్యాప్స్ ఉంటాయి కదా లోపల, దాన్ని కూడా ఇట్లా నీట్గా క్లీన్ చేసేస్తుంది. సో ఇట్లా మల్టీపర్పస్ అనమాట ఈ బ్రష్. సో ఇట్లా మల్టీపర్పస్ అనమాట ఇది నేను ఆర్డర్ అయితే పెట్టలేదు, రిలయన్స్లో కొన్నాను అనుకుంటా, అక్కడ కనిపించింది. లింక్ ఉంటే కూడా షేర్ చేస్తాను మీకు. ఇది బాగా యూజ్ అయింది అనమాట ఇదైతే. సో ఇట్లా అంతా బాటిల్స్ అయితే నీట్గా ఉంటాయి.
ఇట్లా మొత్తం వాష్ చేసేసిన తర్వాత ఇంకా బాగా స్టెరిలైజేషన్ కోసం ఇంకా నేను హాట్ వాటర్ కూడా పోస్తాను ఈ బాటిల్స్లో. పోసి ఇంకా అంతా ఆరిపోయిన తర్వాత ఇంకా తర్వాత పాలు అవన్నీ కలిపి వేస్తాను అనమాట. సో ఇవ్వండి నేనైతే ఆర్డర్ పెట్టింది. సో అందుకే మీకు షేర్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఏమైనా యూజ్ అయ్యాయి అనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. మళ్ళీ ఇంకేమైనా మా చిన్నోడి కోసం ఏమైనా ఆర్డర్ పెడితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే నేను తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. బాయ్. వాటర్ కూడా పోస్తాను మళ్ళీ.